హాయ్, మీరు గనుక కొత్తగా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా? అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. గుప్పెదాంతా మనసు ఏప్రిల్ 1, 2024 ఎపిసోడ్ 1054. దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు? గుప్పెదాంతా మనసు ఏప్రిల్ 1, 2024 ఎపిసోడ్ 1054. దేవి అని ఏంటండి మీ తమ్ముడు అసలు ఏం చేస్తున్నాడు? దానికైనా అర్థమవుతుందా? నిన్నటి వరకేమో మనీ తండ్రిని నేనే అని చెప్పాడు, ఇవ్వాలేమో కొత్తగా ఇంకేదో ప్లాన్ చేసుకుని ఇన్విటేషన్ అంటూ వస్తున్నాడు. అసలు ఆ ఇన్విటేషన్ ఏంటి? మనకు తెలియకుండా ఫంక్షన్స్ ఏం జరుగుతున్నాయి అని అంటుంది. శైలేంద్ర అది కాదు, మా బాబీ కాలేజీ నుండి వెళ్ళిపోతానని చెప్పాడు కదా, అయితే ఇక్కడ నుండి వెళ్ళిపోయి వేరే ఇంకెక్కడైనా కాలేజ్ ప్లాన్ చేశాడేమో, ఆ కాలేజీకి మనోని ఎండిని చేస్తాడేమో, ఆ ఇన్విటేషన్ ఇవ్వడానికి వస్తున్నాడేమో అని అంటాడు శైలేంద్ర. ఫణీంద్ర ఒరేయ్ శైలేంద్ర, అసలు నీకు బుర్ర ఉందా? అందుకే నిన్ను బుర్ర తక్కువ వెధవ అంటారు. మహేంద్ర చెప్పింది నిన్ననే కదా, ఇప్పటికిప్పుడే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అయినా కాలేజ్ కట్టించడానికి ఎంత టైం పడుతుంది? ఇవన్నీ ఆలోచించవా? వెంటనే ఒక రోజులోనే ఇవన్నీ జరిగిపోతాయా? నువ్వుని వెధవ తెలివితేటలు, నోరు మూసుకుని సైలెంట్ గా ఉండు అంటాడు. దేవి అని అలా అయితే మరి ఇంకా ఏ విషయం ఉందండి అని అంటుంది. ఫణీంద్ర వస్తున్నాడు కదా, కాసేపు ఆగలేవా? ప్రతిదానికి అనవసరమైన టెన్షన్ పెడతావు కదా, వస్తున్నా అని చెప్పిన మహేంద్ర రాకుండా వెనక్కి అయితే తిరిగి వెళ్ళాడు కదా. రోజు రోజుకి మీకు నోరు బాగా లేస్తుంది, ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదా అంటాడు ఫణీంద్ర. కట్ చేస్తే మహేంద్ర, వసుధార, ఫణీంద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. వసుధార, మామయ్య మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు, ఏమో ఒకసారి మళ్ళీ ఆలోచించండి అని అంటుంది. మహేంద్ర, నేను 1కి 10 సార్లు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అమ్మ, ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు అందుకే అంటారేమో. పైకి నవ్వుతూ కనిపించే వాళ్ళందరిలో ఏదో తెలియని మరో గతం ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను. అనుపమ చూడు, పైకి తను ఒంటరిదనిని అని చెబుతూ మన మధ్య ఉండేది. ఇప్పుడు మనకు తెలిసిన నిజం, తనకి కొడుకు ఉన్నాడని తెలిసింది, కానీ తను చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నానని ఏ ఒక్కరోజు మనకు చెప్పలేదు. మనం కష్టాల్లో ఉన్నామని, మన బాధలు తీర్చడానికి వచ్చిన అనుపమ ఇప్పుడు భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు మనం కూడా ఏదో సహాయం చేయాలని అనిపించింది నాకు, అందుకే. మహేంద్ర, నువ్వు అన్నమాట కరెక్టే వసుధార, నేను ఇలా చేయడానికి కారణం ఉంది. ఈ దత్తత మూలంగానైనా అనుపమ నోరు విప్పి ఆ మను తండ్రి ఎవరు చెబుతుంది, అప్పుడు వెంటనే అతన్ని తీసుకువచ్చి అనుపమ కలుపుతాను, అదే నా ప్రయత్నం అంటాడు మహేంద్ర. వసుధార, మరి ఒకవేళ అసలు ఆ తండ్రి రాకపోతే పరిస్థితి ఏంటి మామయ్య అంటుంది. మహేంద్ర, తండ్రి వచ్చిన రాకపోయినా మనుని దత్తత తీసుకునేది నేను. మనుకి తండ్రి బాధ్యత వహించాలని నా ఇష్ట పూర్తిగా నేను మనుని కొడుకు లాగా భావించే తీసుకుంటున్నాను. అంత మంచి మనసు ఉన్న మనుకి ఈ కష్టాలు ఉండకూడదని నేను ఈ నయం తీసుకున్నాను. ఒకవేళ మను తండ్రి వచ్చినా రాకపోయినా ఎప్పటికీ నేను తండ్రి లాగానే బాధ్యత తీసుకుంటాను అని అంటాడు మహేంద్ర. వసుధార, అంతే అంటారా మామయ్య, మీ నిర్ణయం మార్చుకోరా అంటుంది. మహేంద్ర, ఇక ఇందులో ఎలాంటి మార్పు లేదు వసుధార, ఈ దత్తత కార్యక్రమం జరిగి తీరుతుంది అని అంటాడు. కట్ చేస్తే మహేంద్ర ఫణీంద్ర వాళ్ళ ఇంటికి వస్తాడు. ఫణీంద్ర, వచ్చావా? మహేంద్ర, ఇలా కూర్చో. ధరణి వెళ్ళి చిన్న మామయ్య గారికి కాఫీ తీసుకురా అని అంటాడు. ధరణి అలాగే మామయ్య అంటుంది. దేవయాని, ఎందుకు మహేంద్ర కాఫీ తాగకపోతే ఇన్విటేషన్ ఇవ్వరాదా? ఏంటి విషయం ఏంటో చెప్పు, తర్వాత తీరిగ్గా కాఫీ తాగొచ్చు అని అంటుంది. దేవయాని, మహేంద్ర వదిన గారు, నేను కాఫీ తాగడానికి ఇక్కడికి రాలేదు, నాకు కాఫీ అక్కర్లేదు. ఇదిగోండి నేను మీకు ఇవ్వబోతున్న ఇన్విటేషన్, నేను మనుని దత్తత తీసుకుంటున్నాను, ఆ ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాను అని అంటాడు మహేంద్ర. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఫణీంద్ర, అదేంటి మహేంద్ర, నువ్వు చెప్పేది నిజమా? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? దత్తత కార్యక్రమం అంటే ఏంటో తెలుసా? దత్తత అయిపోయిన మరుక్షణం అతని మీద పూర్తి హక్కులు వస్తాయి. నువ్వు అతని తండ్రిగా చాలా బాధ్యతలు చేయాల్సి ఉంటుంది. దత్తత అంటే సొంత తండ్రి లాగానే, అది నీకు తెలుసా అంటాడు మహేంద్ర. నాకు అన్నీ తెలుసు అన్నయ్య, తెలిసే ఈ నిర్ణయం, ప్లీజ్ మీరెవరు ఇక నా మాట కాదనొద్దు అంటాడు.
ఫణీంద్ర అది కాదు మహేంద్ర మళ్ళీ ఒకసారి ఆలోచించు, ఈ నిర్ణయం తప్పేమో అనిపిస్తుంది నాకు అని అంటాడు. మహేంద్ర లేదన్నయ్యా, నేను ఒక తండ్రి స్థానంలో నుండి ఆలోచించాను. కొడుకు దూరమైతే తండ్రికి ఎంత బాధ ఉంటుందో అలాగే ఆమెను కూడా చిన్నప్పటి నుండి తండ్రి ఎవరో తెలియక ఎంత నరకాన్ని అనుభవిస్తున్నాడో, అందుకే ఆ బాధ పోగొట్టడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. తండ్రి లేని ఆ బిడ్డకు నేను తండ్రిని అవ్వాలి అనిపించింది, అందుకే ఇలా చేస్తున్నాను. వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఇక నేను వెళ్ళొస్తాను. ఖచ్చితంగా నువ్వు దత్తతకు వచ్చి నన్ను మనుని ఆశీర్వదించి వెళ్ళన్నయ్యా. అమ్మ ధరణి నువ్వు కూడా రా అని చెప్పి వెళ్ళిపోతాడు మహేంద్ర. శైలేంద్ర కోపంగా వెళ్లి మనకి ఫోన్ చేస్తాడు. మనం వీడేంటి నాకు ఫోన్ చేస్తున్నాడు అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. శైలేంద్ర ఏంటి మను, నేను గుర్తుపట్టావా? శైలేంద్రను ఏంటి మీరు ముందే అన్ని ప్లాన్ చేసుకుని వచ్చారా ఏంటి? ఆహాహా, ఏమి నటీనటులు రా మీరు, మీ అమ్మ నువ్వు ముందుగానే ఇదంతా ప్లాన్ చేసుకుని కథ ఎలా నడిపించాలి అనుకుంటూ వచ్చారా? ముందు మీ అమ్మ దిగింది, తర్వాత కొన్ని రోజులకి నువ్వు దిగావు. ఇప్పుడు మా బాబాయిని మార్చేసి నీ తండ్రిని చేసుకుంటున్నావు. ఎంత గొప్ప ఐడియాలు వేశారు రా, మా బాబాయిని మీ గుప్పిట్లోకి తీసుకున్నారు, ఆడిస్తున్నారు అని అంటాడు. శైలేంద్రమ్మను ఏం మాట్లాడుతున్నావ్ రా, ఈ విషయం నాకు అసలు తెలియనే తెలియదు. దత్తత ఏంటి, ఈ సొల్లు అంత ఏంటి అని అంటాడు శైలేంద్ర. అవును బ్రో, ఇప్పుడే మా బాబాయ్ నిన్ను దత్తత తీసుకుంటున్నాను అని ఇన్విటేషన్ కార్డు ఇచ్చి మరీ వెళ్లారు. ఈ 2-3 రోజుల్లో నిన్ను తన కొడుకుని చేసుకోవడానికి మా బాబాయి సిద్ధంగా ఉన్నాడు అంటాడు శైలేంద్ర. ఆ మాటలు విన్న మను కోపంతో ఫోన్ కట్ చేస్తాడు.